హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ ఇంపార్టెంట్ టాపిక్ దేంతో రిలేటెడ్ ఉందంటే మీ అందరికీ తెలుసు మన ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ఐస్ ఏమో కంటిన్యూస్లీ ఎగ్జిట్ అయితే అవుతున్నారు. బట్ కొన్ని కంపెనీస్ ఉంది అండ్ ఆ కంపెనీ స్టాక్స్లో ఎఫ్ఐ స్టేక్ వచ్చేసి ఎవ్రీ క్వార్టర్ స్లోలీ ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ వీడియోలో మనం 10 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ 10 కంపెనీ స్టాక్స్లో ఎఫ్ఐ స్టేక్ ఏమో కన్సిస్టెంట్గా ఎవ్రీ క్వార్టర్ ఏమో ఇంక్రీజ్ అయితే అవుతుందండి. వీకెండ్లో సండే రోజు నేను పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశానండి. అండ్ ఇది పార్ట్ 2 అండి. చాలామంది ఆ వీడియోలో పార్ట్ 2 కూడా కవర్ చేయమంటున్నారండి. సో అందుకని నేను పార్ట్ 2లో నెక్స్ట్ 10 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలామంది అడగచ్చు మన ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ఐస్ ఏమో కంటిన్యూస్లీ ఎగ్జిట్ అయితే అవుతున్నారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు డిసెంబర్ 2025 ఎఫ్ఐస్ టోటల్ నెట్ సెల్లింగ్ చూడండి 34,349 crore. నవంబర్ మంత్లో 17,500 crore ఉండేది. అక్టోబర్ మంత్లో 2,346 crore ఉండేది. సెప్టెంబర్ మంత్లో 35,000 crore ఉండేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఎఫ్ఐస్ ఏమో కంటిన్యూస్లీ లాస్ట్ 6 months నుంచి సెల్లింగ్ అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు చూడండి కొన్ని కంపెనీస్లో బై కూడా చేశారండి. సో బయింగ్ ఇక్కడ మీరు చూశారనుకోండి ఎంత ఉందంటే ఇక్కడ మీరు క్లియర్లీ స్క్రీన్ మీద చూడొచ్చండి. డిసెంబర్ మంత్లో గ్రాస్ పర్చేస్ వచ్చేసి 2,49,000 crore ఉండేది. అండ్ అయితే గ్రాస్ సెల్లింగ్ వచ్చేసి 2,83,000 crore. అంటే బయింగ్ అయినా సెల్లింగ్ ఎక్కువ అయిందండి. సో కొన్ని కంపెనీస్లో ఎఫ్ఐస్ వచ్చేసి చూడండి స్టేక్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఈ వీడియో మనం ఆ 10 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ జనవరి మంత్లోనే ఎఫ్ఐస్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ 40,000 crore ప్లస్ సెల్లింగ్ అయితే చేసేసారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఎఫ్ఐ సెట్ ఫర్ బిగ్గెస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇండియన్ ఈక్విటీస్ అండి. సో 2025లో ఎఫ్ఐస్ వచ్చేసి బిగ్గెస్ట్ ఎగ్జిట్ అయితే మన ఇండియన్ మార్కెట్లో అయితే చేశారండి. 1.5 lakh crore ది సెల్లింగ్ అయితే ఎఫ్ఐస్ మన ఇండియన్ మార్కెట్లో 2025లో అయితే చేశారు. అండ్ ఈ జనవరి మంత్లో 2026లో కూడా ఎఫ్ఐస్ ఏమో కంటిన్యూస్లీ సెల్లింగ్ అయితే చేస్తున్నారు. సో అయితే ఇప్పుడు ఎఫ్ఐస్ మీద అప్డేట్ ఉండేది. బట్ కొన్ని కంపెనీస్ ఉంది అండ్ ఆ కంపెనీస్లో ఎఫ్ఐ స్టేక్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ కంపెనీస్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఏదైనా కంపెనీలో ఎఫ్ఐస్ డిఐ స్టేక్ ఇంక్రీజ్ అవుతుందంటే డెఫినెట్గా ఇది ఒక గుడ్ ఇండికేషన్ అండి. సో అండ్ మీరు ఆ స్టాక్స్ని మీరైతే ఫోకస్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి చూడండి ఏదంటే అండ్ ఆ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ 10 స్టాక్స్ది మీ మార్కెట్ క్యాప్ చూసారనుకోండి 2,000 crore కైనా ఎబో అయితే ఉంది. ఫస్ట్ స్టాక్ ఏదంటే సాజిలిటీ లిమిటెడ్. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే చూడండి ఈ కంపెనీది మెజారిటీ బిజినెస్ యూఎస్ నుంచి అయితే జనరేట్ అవుతుందండి. అండ్ ఈ కంపెనీ జూలై 2021లోనే ఇన్కాపరేట్ అయింది. 5 years అయిందండి ఈ కంపెనీ ఇన్కాపరేట్ అయ్యి. అండ్ ఈజ్ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ హెల్త్ ఫోకస్డ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సొల్యూషన్ అండ్ సర్వీసెస్ ప్రైమర్లీ టు యూఎస్ బేస్డ్ క్లయింట్స్ ఇన్ ద పేయర్ అండ్ ప్రొవైడర్ సెగ్మెంట్. సో పేయర్ అండ్ ప్రొవైడర్ అంటే ఇన్సూరెన్స్ అండ్ హాస్పిటల్ మధ్యలో ఈ కంపెనీ వచ్చేసి మీడియేటర్ లాగా అయితే వర్క్ చేస్తుంది. కంపెనీది ఇక్కడ మీరు లేటెస్ట్ Q3 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చండి. Q3లో ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉందంటే 50% ఉంది. అండ్ ఎఫ్ఐఐ హోల్డింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు Q3లో 10% ఉంది. అయితే ప్రీవియస్ Q2లో ఎఫ్ఐఐ హోల్డింగ్ 5.59% ఉండేది. సో ఇక్కడ మీరు చూసారా క్వార్టర్ బేసిస్ ఎఫ్ఐ హోల్డింగ్లో మనకు చూడండి దగ్గరగా డబుల్ జంప్ అయితే కనపడుతుంది. సో ఎఫ్ఐస్ ఏమో ఈ కంపెనీలో స్టేక్ అయితే ఇంక్రీజ్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడ మీరు చూడొచ్చండి ఎఫ్ఐ హోల్డింగ్ 3.337% ఉండేది. అండ్ ఇప్పుడు ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయ్యి 10.25% అయింది. సో ఎఫ్ఐస్ కంటిన్యూస్లీ ఈ కంపెనీలో స్టేక్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీది Q3 రిజల్ట్ డిక్లేర్ అయిందా? ఈ కంపెనీది Q3 రిజల్ట్ వచ్చేసి చూడండి 28th జనవరికి అయితే డిక్లేర్ అవ్వబోతుంది. సో ఈ కంపెనీది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుందండి వెనస్డే రోజు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మిడ్ వెస్ట్ గోల్డ్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చేసి 1990లో ఇన్కాపరేట్ అయింది. అండ్ ఈ కంపెనీ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొసెసింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ ఆఫ్ గ్రెనైట్ మార్బల్ అండ్ అదర్ న్యాచురల్ స్టోన్ అండి. సో ఈ కంపెనీ మెయిన్లీ మార్బల్స్ గ్రెనైట్ బిజినెస్లో అయితే ఎంగేజ్ ఉంది. అండ్ ఈ కంపెనీది కూడా Q3 రిజల్ట్ యాజ్ ఆఫ్ నో అయితే డిక్లేర్ కాలేదు. బట్ లేటెస్ట్ మీరు ఇక్కడ Q3ది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చండి. ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంది? 57% హోల్డింగ్ ఉంది. ఎఫ్ఐ హోల్డింగ్ ఇక్కడ మీరు చూడండి Q3లో 11.70%. అయితే ప్రీవియస్ క్వార్టర్ ఎంత ఉండేదంటే 6.78% ఉండేది. సో ఇక్కడ చూసారా క్వార్టర్ బేసిస్ ఎఫ్ఐ హోల్డింగ్లో మనకు బిగ్ జంప్ అయితే కనపడుతుంది. డిఐ హోల్డింగ్ చూడండి
స్లైట్లీ పడిందని మనం చెప్పొచ్చు. అండ్ పబ్లిక్ హోల్డింగ్ ఇక్కడ చూడండి 28.21% Q2లో ఉంటే Q3 అది ఇంక్రీజ్ అయ్యి 28.68% అయింది. బట్ ఇక్కడ మీరు మెయిన్లీ చూడండి ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయిందండి. థర్డ్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్. అండ్ ఈ కంపెనీది చూడండి ప్రీవియస్ నేమ్ మీకు తెలిసిందండి, ఇండియన్ బుల్ హౌసింగ్ ఫైనాన్స్ ఉండేది, 2005లో ఇంకాపరేట్ అయింది. అండ్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై నేషనల్ హౌసింగ్ బ్యాంక్. అండ్ ఈ కంపెనీ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ హోమ్ లోన్స్ అండ్ లోన్ అగ్నెస్ట్ ప్రాపర్టీ అండి. సో హోమ్ లోన్స్ అండ్ ఎవరికైనా ప్రాపర్టీ అగ్నెస్ట్గా లోన్ కావాలంటే కంపెనీ ఏమో ప్రొవైడ్ అయితే చేస్తుందండి. అండ్ ఇక్కడ లేటెస్ట్ సమ్మాన్ క్యాపిటల్ది మీరు ఇక్కడ Q3 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చండి. ప్రమోటర్స్ అయితే ఏం లేరండి. అండ్ ఎఫ్ఐ హోల్డింగ్ ఇక్కడ చూడండి Q3లో 24.94%, ప్రీవియస్ Q2లో 19.05% ఉండేది. సో ఎఫ్ఐ హోల్డింగ్లో మనకు మోర్ దెన్ 5% వరకు అయితే జంప్ కనపడుతుంది. అండ్ ఈ మెజారిటీ కంపెనీస్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం కదా, దాంట్లో ఫైనాన్స్ కంపెనీ ఉంటుందండి. ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీలో మీకు తెలుసు ప్రమోటర్ హోల్డింగ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ కొన్ని రెగ్యులేషన్స్ కూడా ఉంటుందండి. అందుకే మీరు ఫైనాన్స్ కంపెనీ చూసినట్టయితే ఎఫ్ఐ హోల్డింగ్ ఎక్కువ ఉంటుందండి. సో ఎఫ్ఐ హోల్డింగ్ ఇక్కడ మీరు చూసారా క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ కంపెనీ స్టాక్ ఏదంటే ఆర్బిఎల్ బ్యాంక్. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 1943లో ఇంకాపరేట్ అయింది అండ్ ఈజ్ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ మెయిన్లీ 5 వెర్టికల్స్ అండి. అండ్ ఆ 5 బిజినెస్ వెర్టికల్ ఏదంటే కార్పొరేట్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్, బ్రాంచ్ అండ్ బిజినెస్ బ్యాంకింగ్, రీటైల్ అసెట్ అండ్ ట్రెజరీ అండ్ ఫైనాన్స్ మార్కెట్ ఆపరేషన్స్ అండి. సో ఈ కంపెనీ వచ్చేసి 5 బిజినెస్ వెర్టికల్ అయితే వర్క్ చేస్తుంది. అండ్ లేటెస్ట్ Q3 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. Q3 రిజల్ట్ యాజ్ ఆఫ్ నో డిక్లేర్ కాలేదు. అండ్ లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి Q3లో ప్రమోటర్ హోల్డింగ్ 21.91% ఉంది. సారీ ఎఫ్ఐ హోల్డింగ్ అనేది ప్రీవియస్ Q2లో ఎఫ్ఐ హోల్డింగ్ 15.49% ఉండేది. సో ఎఫ్ఐ హోల్డింగ్ ఇక్కడ మీరు చూసారా క్వార్టర్ బేసిస్లో మోర్ దెన్ 5% వరకు ఇంక్రీజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ ఏదంటే ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్. ఈ కంపెనీది ప్రీవియస్ నేమ్ వచ్చేసి అదానీ విల్మర్ ఉండేదండి. బట్ ఈ కంపెనీలో చూడండి అదానీ గ్రూప్ స్టేక్ అయితే టోటలీ సెల్ చేసేసిందండి. అండ్ ఇప్పుడు మెజారిటీ స్టేక్ ఎవరి దగ్గర ఉందంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, మెజారిటీ స్టేక్ లిన్స్ పీట్ లిమిటెడ్ దగ్గర ఉంది. ఇది ఒక సింగపూర్ కంపెనీ అండి. సో ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంది? 56.94% హోల్డింగ్ ఉంది. అండ్ అదే మీరు ఎఫ్ఐఐ హోల్డింగ్ చూసారనుకోండి Q3లో 21.15% ఉంది. అండ్ అదే ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసి 14.11% ఉండేది. సో ఇక్కడ చూసారా క్వార్టర్ బేసిస్లో ఎఫ్ఐ హోల్డింగ్లో మనకు మోర్ దెన్ 7% వరకు అయితే జంప్ కనపడుతుంది. నెక్స్ట్ స్టాక్ ఏదంటే హెచ్పిసిఎల్. అండ్ ఈ హెచ్పిసిఎల్ది రీసెంట్లీ Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. క్వార్టర్ బేసిస్లో ఇక్కడ మీరు చూస్తున్న సేల్స్ ఇంక్రీజ్ అయింది. బట్ ఇయర్ బేసిస్లో కూడా సేల్స్లో మనకు జంప్ కనపడుతుంది. అండ్ ఇక్కడ మీరు ఎక్స్పెన్సెస్ చూసారనుకోండి క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూడండి Q3లో 4,011 crore, ప్రీవియస్ Q 3,859 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 2,544 crore ఉండేది. సో Q బేసిస్ Y బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. బట్ క్వార్టర్ బేసిస్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవడం వల్ల మార్జిన్ చూడండి క్వార్టర్ బేసిస్లో 1% పడింది. బట్ ఇయర్ బేసిస్ మార్జిన్ వచ్చేసి 5% నుంచి ఇంక్రీజ్ 6% అయింది. సో రిజల్ట్ వచ్చేసి హెచ్పిసిఎల్డి డీసెంట్ టైప్ ఉండేదండి. అండ్ ఇక మీరు లేటెస్ట్ Q3 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ప్రమోటర్ దగ్గర 54.90% హోల్డింగ్ ఉంది. ఎఫ్ఐఐ హోల్డింగ్ చూడండి Q2లో ఎఫ్ఐ హోల్డింగ్ 14.48% ఉంటే అది ఇంక్రీజ్ అయ్యి Q3లో 16.35% అయింది. సో ఎఫ్ఐ హోల్డింగ్ క్వార్టర్ బేసిస్లో దగ్గరగా 1.7% వరకు అయితే ఇంక్రీజ్ అయిందండి. సో ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయిందండి హెచ్పిసిఎల్లో కూడా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి విశాల్ మెగా మార్ట్. అండ్ విశాల్ మెగా మార్ట్ ఇది మీరు లేటెస్ట్ Q3 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. Q3లో ప్రమోటర్ హోల్డింగ్ 54.09% ఉంది. సో క్వార్టర్ బేసిస్లో ప్రమోటర్ హోల్డింగ్ ఫ్లాట్ ఉంది మనం చెప్పచ్చు. బట్ ఎఫ్ఐఐ హోల్డింగ్ చూసారనుకోండి స్లైట్లీ ఇంక్రీజ్ అయిందండి. Q2లో ఎంత ఉండేది 15.40% ఉండేది, అది ఇంక్రీజ్ అయ్యి ఎంత అయింది 15.52% అయింది. అండ్ అదే మీరు ప్రీవియస్ క్వార్టర్ వల్ల చూడండి 12.82% ఉండేది. అండ్
ఫైనాన్షియల్ ఇయర్ 25ది మీరు ఇక్కడ Q4లో ఎఫ్ఐ హోల్డింగ్స్ వచ్చి 7.03% ఉండేది అండ్ Q3లో 6.58%. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఎఫ్ఐ హోల్డింగ్ కన్సిస్టెంట్గా ఎవ్రీ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతుందండి విశాల్ మార్ట్ మెగా మార్ట్లో, అండ్ ఇది చాలా అంటే చాలా గుడ్ సైన్ అండి. నెక్స్ట్ అప్డేట్ ఏ స్టాక్ మీద ఉందంటే నాలెడ్జ్ మెరైన్ ఇంజనీరింగ్ వర్క్స్. ఈ కంపెనీ వచ్చేసి 2015లో ఇంకాపరేట్ అయింది అండ్ ఈస్ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ డ్రిడ్జింగ్ సర్వీసెస్, ఓనింగ్ అండ్ ఆపరేటింగ్ మెరైన్ క్రాఫ్ట్ and repairing, maintaining and refitting marine crafts and marine infrastructure. సో మెరైన్ క్రాఫ్ట్స్, మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్ సొల్యూషన్ దాన్ని కంపెనీ వచ్చేసి రిపేర్ చేస్తుందండి, దాన్ని మెయింటెనెన్స్ చేస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీ కూడా Q3 రిజల్ట్ డిక్లేర్ కాలేదు. అండ్ ఇక్కడ మీ లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చండి. ప్రమోటర్ దగ్గర Q3లో ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంది? 53.63% హోల్డింగ్ ఉంది. బట్ మీరు ఎఫ్ఐ హోల్డింగ్ చూసారనుకోండి మీరు షాక్ అయిపోతారు. ఎఫ్ఐఐ హోల్డింగ్ ప్రీవియస్ Q2లో 0.74% ఉండేది, అంటే 1% కైనా బిలో ఉండేది. బట్ ఈ Q3లో ఎఫ్ఐ హోల్డింగ్ వచ్చేసి 11% వరకు ఇంక్రీజ్ అయింది. సో క్వార్టర్ బేసిస్ చూడండి ఎఫ్ఐ హోల్డింగ్ మోర్ దెన్ 10% వరకు అయితే ఇంక్రీజ్ అయిందండి. సో ఎఫ్ఐ హోల్డింగ్ మన నాలెడ్జ్ మెరైన్లో అయితే ఇంక్రీజ్ అయిందండి. సో ఈ కంపెనీ స్టాక్ని కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏదంటే ఆ ట్రిమ్స్ మెడికేర్ సర్వీస్ లిమిటెడ్. ఈ కంపెనీ 2004లో ఇంకాపరేట్ అయింది అండ్ ఇది ఒకటి వచ్చేసి చూడండి స్పెషాలిటీ టెరిటరీ కేర్ హాస్పిటల్ గురుగాంలో అండి. సో ఈ మెల్లి హాస్పిటల్ బిజినెస్లో ఎంగేజ్ ఉంది అండ్ ఈ కంపెనీ కూడా మీరు లేటెస్ట్ Q3ది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. Q3లో ప్రమోటర్ హోల్డింగ్ 58.38% హోల్డింగ్ ఉంది అండ్ ఎఫ్ఐఐ హోల్డింగ్ ఇక్కడ మీరు చూడొచ్చండి Q3లో 12.47% అనేది ప్రీవియస్ క్వార్టర్ 0.37% ఉండేది. సో ఇక్కడ మీరు చూస్తారు ఎఫ్ఐ హోల్డింగ్లో మనకు ఎంత జంప్ కనపడుతుంది క్వార్టర్ బేసిస్లో. ప్రీవియస్ క్వార్టర్ ఎఫ్ఐ హోల్డింగ్ 1% కన్నా బిలో ఉండేది అండ్ ఇప్పుడు ఎఫ్ఐ హోల్డింగ్ 12.47% ఉంది. సో మోర్ దెన్ 12% వరకు అయితే మనకు ఎఫ్ఐ హోల్డింగ్లో క్వార్టర్ బేసిస్లో జంప్ కనపడుతుందండి. సో ఈ కంపెనీ స్టాక్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ లాస్ట్ స్టాక్ ఏదంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ది లేటెస్ట్ మీరు ఇక్కడ Q3ది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. అండ్ లేటెస్ట్ ఇక్కడ మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసారనుకోండి Q3లో ప్రమోటర్ హోల్డింగ్ అంటే మీకు చెప్పాను కదా ఫైనాన్స్ కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ మోస్ట్లీ ఉండదు. ఐసిసిఐ బ్యాంక్ కూడా తీసుకుని దాంట్లో కూడా ప్రమోటర్ హోల్డింగ్ ఏమి ఉండదండి. మీరు ఎఫ్ఐ హోల్డింగ్ చూసారనుకోండి ఎంత ఉందంటే 36.76%. ప్రీవియస్ Q2లో 24.64% ఉండేదండి. సో ఎఫ్ఐ హోల్డింగ్ మోర్ దెన్ 12% వరకు ఇంక్రీజ్ అయిందండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో. అండ్ ఓవరాల్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చాలా మంచి బ్యాంకింగ్ కంపెనీ అండి. అండ్ మీరు ఎవరైనా ఈ బ్యాంకింగ్లో పెట్టుబడి చేస్తుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో నొమురా వాళ్ళేమో ఈ స్టాక్ అది రేటింగ్ అయితే అప్గ్రేడ్ చేశారండి. అండ్ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 105 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ మీరు ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో వెయిట్ చేయండి అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ది January 31కి Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. సో వన్స్ Q3 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే మీరు డిసిజన్ తీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం 10 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసామండి. అండ్ ఈ 10 స్టాక్స్లో ఎఫ్ఐ హోల్డింగ్ ఎవ్రీ క్వార్టర్ స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మీరు ఎవరైనా ఏదైనా కంపెనీలో పెట్టుబడి చేస్తారంటే ఆ కంపెనీ గురించి డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేయండి అండి. అనాలిసిస్ చేసిన తర్వాతనే మీరైతే పెట్టుబడి చేయొచ్చు. ఎఫ్ఐస్ పెట్టుబడి చేస్తారంటే మీరు కూడా బ్లైండ్లీ పెట్టుబడి చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టడీ చేయండి. కంపెనీ బిజినెస్ మీకు నచ్చితే అండ్ కంపెనీ గురించి మీకు పాయింట్స్ నచ్చితే ఫైనాన్షియల్స్ నచ్చితే అప్పుడైతే మీరు లాంగ్ టర్మ్ డిసిజన్ అయితే మీరు తీసుకోవచ్చండి. సో ఇదే అప్డేట్ ఉంది అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.